ఏమండి బాధపడుతున్నారా? బాధ కాదు భారతి. ఆడదాని వల్ల రాజ్యాలు సామ్రాజ్యాలు కూలిపోయాయని పుస్తకాల్లో చదివాను. కానీ నా మీద ఆశపడ్డ ఆడదాని కోరిక కాదన్నందుకు నా జీవితం ఎలా అవుతుందనుకోలేదు. మీరేమనుకోనంటే మిమ్మల్ని మాట్లాడగనా? ఏమిటి? మీరే పాపం ఎరగరని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ పంచాయతీలో ఆ మాట బావగారితో ఎందుకు చెప్పలేదండి? అన్నయ్య అడగలేదు, నేను చెప్పలేదు. ఇంతవరకు ఆయన అడగంది ఏదీ నేను చెప్పలేదు. ఆయన చెప్పంది ఏదీ నేను చేయలేదు. అది కాదండి. చూడు భారతి, ఆ రోజు రాముడు అడవులకు నేను ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించుంటే రామాయణం జరుగుండేది కాదు. తండ్రి మాటను గౌరవించి రాముడు అడవులకు వెళ్ళాడు. తండ్రి కంటే గొప్పవాడైన నా అన్న మాటను గౌరవించి నేను ఇక్కడికి వచ్చాను. మాకు నడత నేర్పింది మా అన్నావదల్లో భారతి. మాకు తల్లి తండ్రి లేని లోటు తీర్చడానికి వాళ్ళు అమ్మ నాన్న అని పిలిపించుకునే అదృష్టానికి దూరం అయ్యారు. ఏమిటండి మీరనేది? లక్ష్మి, నువ్వు తీసుకున్నది మామూలు నిర్ణయం కాదు. ఇంకొకసారి ఆలోచించుకో. ప్రతి ఆడది తల్లి కావాలని తాపత్రయపడుతుంది. అలాంటిది చేతుల ఆ అదృష్టాన్ని దూరం చేసుకో. కాదనకండి, నేను బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. కన్నబిడ్డల్లా ఇద్దరు మరుతులు లేకుండగా ఇంక నాకు పిల్లలు ఎందుకండి? దయచేసి నా నిర్ణయాన్ని అంగీకరించండి. లక్ష్మి, ఆ రోజు నువ్వు నాన్నగారితో బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటా అన్నావు. ఆ మాటలు నీ గుండెల్లో నుంచి వచ్చినవని గుర్తించలేకపోయాను. నువ్వు ఇంటి కొడలవే కాదు లక్ష్మి, తల్లివి కూడా. నాకు అలాంటి మూఢనమ్మకాలు లేవు. అయినా నాకు తొందర వచ్చింది. పెళ్ళ ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరు కదా, మీరు కట్టుకోండి. ఏమిటే కన్నీళ్ళు? నేను చాలా పొరపాట్లు చేశానండి. అంతటి ఉత్తములతో నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది. అమాయకత్వంతో వాళ్ళ మధ్య బ్రతికాను. వాళ్ళ అవునొచ్చి తెలిసేసరికి వాళ్ళందరికీ దూరం అయిపోయాను. అదేనండి నా బాధ. భారతి, బాధపడకో. అయినా ఈ దూరం శాశ్వతం కాదుగా. అడుక్కునేదానివి ఏదో అర్జెంట్ పనున్నట్టు తలుపు దబదబా కొట్టి పిలవాలా? చేయగలదా? ఇంట్లో నువ్వు ఉన్నావేంట్రా? రా. ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటావా? ఎంత ధైర్యం నీకు? తప్పుకో. ఇదేంటిది? ఇంట్లోకి వెళ్తండి. ఏంటి ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? బిచ్చగాళ్ళు సత్తగా అనుకున్నావా? బయటికి పొమ్మంటే మాధురి దీక్షిత్ లెవెల్లో పోజంటే మర్యాదగా బయటికి వెళ్తావా? మెడబట్ట గంటేమంటావా? ఊకే సెవి కోసిన మేకల ఎందుకు అలా ఆడతావు? వెంటనే బజార్ వెళ్ళి ఓ మంచి కొర్ర మీద తీసుకొచ్చి పులుసెట్టు. కడుపు నిండా తిని బాగా రెస్ట్ తీసుకుంటానే. నేను నీ కంటికి మిలిటరీ వాటలు వంటోళ్ళ కనపడుతున్నానంటే నన్ను తోసుకుని నా ఇంట్లోకి వచ్చి నా మంచం ఎక్కి పైగా కొర్రమైన పులుసెట్టు అని నాకే ఆర్డర్ వేస్తున్నావంటే ఇది మామూలు పొగరు కాదే, హై రేంజ్ పొగరు. అవునే, ఒక్కింటి కూడు తినేవాడివి నీకెంత పొగరుంటే 10 ఇళ్ళ కూడు తినేదాన్ని నాకెంత పొగరుండాలే? శబాష్. అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. చెక్కండి, చంపేస్తా నిన్ను. నిన్ను మామూలుగా కదే. అయ్య బాబోయ్, నిన్ను ఇదిగో ఈ పెద్ద పిండితో తొందరపడకు. అక్కినే లెవెల్లో పోజేంట్రా? ఈ మేడమును ఏమీ అనొద్దు. మేడమ్మా? అవును మై సన్, చిన్న మేడం. ఐ మీన్ నీకు పిన్ని వరస. ఇది నాకు పిన్ని వరస? ఎస్. ఒరే తుచ్చుడా, ఆఖరికి అడుక్కునేదాన్ని కూడా వదలలేదురా నువ్వు. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా రే. మీకు థీమ్ మ్యూజిక్, దానికి స్మోక్ ఎఫెక్ట్. నువ్వు అడి తిరగరా. సరే, ఎక్స్క్యూజ్ మీ బెగ్గర్ మేడం. నాకు చిన్న డౌట్. అడుక్కోనా? ఈ సముద్రపు తాబేలుగా అండి మీరు ఎలా ఉంచుకున్నారో చెప్పగలరా? ఈ బ్లాక్ ఫిల్ నేను పర్మనెంట్ గా ఉంచుకోలేదు. మరి ఏదో ఎండాకాలం ఇటు వచ్చినప్పుడు సరదాగా ఓ రోజు గడిపేసి వెళ్తుంటా. ఓహో, సమ్మర్ స్పెషల్ అన్నమాట. అమ్మా, సమ్మర్ లో ఇటు వచ్చేయడానికి వీడేమన్నా ఊటీయా కొడైకెనాలా?
అది కాదు మై సన్. నోరు పోయి నువ్వు మధ్య దూరం అంటే పొడుస్తా. బాబు తండ్రిని నా తిట్టకూడదు బాబు, తల్లి లాంటి దాన్ని చెబుతున్నా. ఏంటి నువ్వు నాకు తల్లి లాంటి దానివా? నేను నీకు కొడుకునే. ఛీ, నువ్వు నా కొడుకు ఏంటి? నా కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు. విన్నావురా ఊర పంది నా తండ్రి, అడుక్కునే దాని కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడా? తాతలిచ్చి రాస్తంతా ఇట్లాంటి వాడికి తగలేసి నన్ను వీధి బడిలో చదివిస్తావురా నువ్వు? నువ్వు అయిపోయావురా రేయ్. నువ్వు గదిలో పో, గదిలో. ఏమైంది లక్ష్మి? అబ్బే ఇది పేడకలు వచ్చిందండి. మంచినీళ్లు దాగి ఆంజనేయ స్వామి దండకం చదువుకుని పడుకో. ఏమండి, నా మర్తులు నేను బిడ్డల్లా చూసుకున్నాను కదండి. అవును. అంటే నేను వాళ్ళకి తల్లి లాంటి దాన్నే కదా. అంతకంటే ఎక్కువైంది దానివి. ఏ నా బిడ్డ ఇంకో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. ఈ వంశానికి వారసుడు రాబోతున్నాడు. అయిన వాళ్ళకి దూరమైన అమ్మాయి మనసు ఇలాంటి సమయంలో బాధపడకూడదండి. ఒక్కసారి నేను భారతం చూసొస్తానండి. కుదరదు. ఎందుకు కుదరదు? నా కన్నతనానికి దూరం అయింది వాళ్ళని కన్నబిడ్డలుగా చూసుకోవడానికే కదా, అచ్చట ముచ్చట తీర్చుకోవడానికి. నాకు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. లక్ష్మి, ఓ స్త్రీగా నీ త్యాగం 10 కాలాల పాటు మిగిలిపోతుంది. భారీగా నీ ఔన్నత్యం 10 జన్మలకైనా నా గుండెల్లో ఉండిపోతుంది. కానీ మన ఊరి కట్టుబాట్ల ప్రకారం నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బిడ్డని తల్లిని వేరు చేసే అధికారం ఏ కట్టుబాట్లకి లేదండి. నేను వెళ్తాను. వాళ్ళని చూడకుండా నేను ఉండలేను. అలాగే వెళ్ళు లక్ష్మి. వెళ్ళే ముందు ఒక్క మాట, ఆ బిడ్డను చూడడం తప్పదనుకుంటే ఈ ఇంటిని ఈ బిడ్డని శాశ్వతంగా మర్చిపో. ఏమండి? ఏమండి? లక్ష్మి, కట్టుబాట్లకి మనం ఎప్పుడు కట్టుబడి ఉండాలి. నాకు మాత్రం బాధ లేదంటావా? బాధ్యత కోసం ఒక్కోసారి విషయం అని తెలిసి కూడా దాన్ని మింగక తప్పదు. అవార్డు ఏమి జా? పాకీజా. నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా? 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే